నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. వివిధ మాధ్యమాల్లో వారిచ్చేటువంటి సలహాలు, సూచనలు మరీ ముఖ్యంగా శ్రీకృష్ణ తత్వం గురించి, వారి లీలల గురించి చెప్పినప్పుడు మనలో చాలా మంది మన కోసమే ప్రభుజీ చెప్పారని చాలా మంది జీవితాలు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కామెంట్స్ రూపంలో కూడా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈ ప్రశ్న అడగండి, ఈ ప్రశ్న అడగండి. అందులో కొన్ని క్వశ్చన్స్ని తీసుకుని నేను ఇవాళ ప్రభుజీని అడుగుదామని ప్రస్తుతం నేను ముంబైలోని ఆశ్రమంలోనే ఉన్నాను. ఈ ప్రశాంత వాతావరణంలో కూర్చొని మీకోసం కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మాట్లాడదాం ప్రభుజీ గారితో. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ అండి. ఎలా ఉన్నారు? నమస్కారం. బాగున్నారా? చాలా చాలా బాగున్నాను ప్రభుజీ. కామెంట్స్ రూపంలో అసలు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలా డౌట్స్, కొంతమంది ప్రాబ్లమ్తో అడిగేవాళ్ళు, నార్మల్గా ఏమిటి అని తెలుసుకుందామని కుతూహలంతో అడిగేవాళ్ళు. ఇందులో భాగంగా ప్రెషర్, ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. మేము చేసే వర్క్ విషయంలో కావచ్చు, మా ఆలోచనలు కావచ్చు, మా చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు. అసలు ఈ ప్రెషర్ని, ఈ ఒత్తిడిని మేము ఎలా తట్టుకోవాలి? ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు చాలామంది. ఇది చాలా మందికి ఈ మధ్యలో ఉండే ప్రశ్న అండి. ఈ ప్రపంచాన్ని మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నాము అనంటే, మనమే ప్రెషర్ తయారు చేసుకొని ఆ ప్రెషర్ మన పైన వచ్చినప్పుడు నాకు ప్రెషర్ ఉంది అని మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఇది ఎవరో ఎక్స్టర్నల్ గా చేసింది కాదండి, మనమే ఆ సిచ్యువేషన్ లోకి మనల్నే పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇప్పుడు చెప్పే ప్రిన్సిపల్ని కానీ ఫాలో అవ్వగలిగితే చాలా మటుకు వాళ్ళ యొక్క మనసు పైన వాళ్ళు కొద్దిగా అయినా సరే కంట్రోల్ని పొందొచ్చు. ప్రెషర్ అని ఎవరు కనిపిస్తుంది? ఈ మనసు కనిపిస్తుంది. మనసు అండి, మనం ఏం చెప్తే అది వింటుంది. మనం చెప్పాలంతే. ఇప్పుడు చూడండి, నాకు ఈ వస్తువు నచ్చదు అని మనం అనుకున్నాం అనుకోండి, నచ్చదు అని కూర్చుంటాం అంతే. కొన్ని అలవాట్లు మనం ఇది ఇలానే నేను చెయ్యబోతున్నా అని మన మనసుకు కానీ ఫీడ్ చేస్తే అది వింటుంది. దాని తర్వాత అప్రయత్నపూర్వకంగా ఆ మనసు అలానే చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తా. మాకు ఉపనయనం అయినప్పుడు, ఉపనయనం అయిన తర్వాత ఎప్పుడైనా మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అని అంటే, ఆ యజ్ఞోపవీతాన్ని చెవుకి కట్టుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మనం వాష్రూమ్కి వెళ్ళి రావాలి. అయితే ఉపనయనం అయిన కొత్తల్లో 2-3 సార్లు మర్చిపోయే వాళ్ళం అనమాట. మర్చిపోయినప్పుడు మళ్ళీ మొత్తం మళ్ళీ యజ్ఞోపవీతం చేంజ్ చేసుకోవటం, మళ్ళీ సంధ్యావందనం అన్ని చేయటం ఉంటుందన్నమాట. కానీ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసి ఇప్పుడు వాష్రూమ్ ఆలోచన రాగానే ఫస్ట్ చెయ్యి యజ్ఞోపవీతాన్ని చౌక్ చుట్టేస్తుంది అనమాట. వెళ్ళిపోతుంది అలా. ఇంకా అప్రయత్నపూర్వకంగా మాకేం ఇలా ఆలోచన రాగానే యజ్ఞోపవీతం కట్టేస్తారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు అలవాటు లేదు, కొన్నిసార్లు తప్పిదాలు చేశాం, దాని తర్వాత ఇప్పుడు ఎక్కడున్నా సరే అలవాటు అయిపోయింది. ఎందుకు అనంటే ఆ మనసుకి రిపీటెడ్గా చేయటం వల్ల ఆ పనిని మళ్ళీ 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 అది ఫీడ్ అయిపోయింది. ఇప్పుడు వీడు వాష్రూమ్కి వెళ్ళాలంటే యజ్ఞోపవీతాన్ని కట్టుకోవాలి, అయిపోయింది. ఇలా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. నా జీవితంలో నేను ఎప్పుడు అనుకునేది, అరే ఈ కొత్త అలవాటుని ఎంత ఈజీగా నేర్చేసేసుకున్నాము మనసు. కాబట్టి మన మనసుకండి ఎందుకు అసలు జీవితంలో ఈ ప్రెషర్ని నేను తీసుకుంటున్నా ఫస్ట్ ఆలోచించండి. ఏని కోసం, దేని సంపాదించడానికి, అసలు మన జీవితంలో మనకి ఏం కావాలి? మీకు అది మంచి విషయమా, అది మంచి పని కోసమా, అది మంచి ఆశయం కోసమా అని అంటే కష్టపడక తప్పదు. ఫస్ట్ మనకు ఆశయ శుద్ధి మనకు ఉండాలన్నమాట. ఎందుకోసం నేను రెండో విషయం మీకు ఒకటి చెప్తాను. ఇందాక మనం అన్నట్టుగా మనసుకి అలవాటు చేయటం. ఏం అలవాటు చేయాలి మనసుకి అంటే, మంచి విషయాలు, మంచి వ్యక్తులు, మంచి ఆలోచనలు మన మనసుకి అలవాటు చేయాలి. అప్పుడు ప్రతి సిచ్యువేషన్లో కూడా మనం నెగిటివిటీని చూడటం ఆపేసి పాజిటివిటీని కూడా చూడడానికి ప్రయత్నం చేస్తాం. నిజం. మన మనసుకి అండి ఏం అలవాటు చేస్తే అది అనుకున్నంత సులువు అంటారా? సులభము అనంటే కొత్తల్లో కాదు. ఇప్పుడు మనకి ప్రెషర్ ఎన్నో విషయాలుగా మనకు తెలుసు. పిల్లలంటే చదువు ప్రెషర్ ఉంటుంది, పెద్దలంటే వర్క్ ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రాబ్లం ప్రభుజీ, ఆ ప్రాబ్లం ప్రభుజీ, ఈ ప్రాబ్లం ప్రభుజీ అని చాలా ఉంటాయి. ఐ అండర్స్టాండ్, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఒక విషయం ఏంటి అని అంటే, మీ అంతట మీకు మీకోసం అని సమయం తీసుకోకపోతే, మనం ఇప్పుడు
మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడప్పుడు మా ఫోన్ ఛార్జింగ్ పెట్టామనుకోండి, కొన్నిసార్లు సూపర్ వేడైపోతుంది ఫోన్. హీట్ అవుతుంది phone. అవును. అప్పుడు ఏం చేయమంటారు తెలుసా? Hmm. జస్ట్ ఆ ఛార్జింగ్ నుంచి తీసేసి పక్కన పెట్టేసేయండి కొద్దిసేపు. దాని తర్వాత కొద్దిసేపు అయితే బాగా అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టచ్చు. నార్మల్ టెంపరేచర్కి వచ్చేసి ఏమంటారంటే హీట్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది మీ ఫోన్ది, అందుకోసం అని ఈ ఛార్జింగ్ ఆగిపోయింది, కాబట్టి హీట్ తగ్గాక మళ్ళీ ఛార్జింగ్ కంటిన్యూ అవుద్ది అని మా ఫోన్ లో నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. అంతే మనం చేయాల్సింది. ప్రెషర్ పెరిగినప్పుడు కొద్దిగా ఆఫ్ తీసుకోవాలి. అది ఎలా? ఈ ప్రదేశాన్ని అందుకే తయారు చేసింది. ఓ ఓకే ఓకే. ఇక్కడికి వచ్చి ఎందుకు అందరూ ఇంత స్వాంతన మనసు యొక్క మార్పు పొందుతున్నారు అని అంటే, మన బ్రెయిన్ మొత్తం హీట్ ఎక్కిపోయింది అనమాట ఇప్పుడు ఆ ప్రెషర్ వల్ల. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీఆర్ టేకింగ్ టైం ఫర్ అవర్ సెల్స్. మన కోసం మనం సమయం తీసుకోవాలి. చాలా మంది చేసే తప్పేంటో తెలుసా అండి, మన కోసం చాలా ప్రెషర్ ఎక్కువైపోయింది, నేను చాలా కష్టాలలో ఉన్నా, బాధపడుతున్నా అని ఎక్కడో పబ్కి వెళ్ళి తాగటమో, సినిమాకి వెళ్ళి చూడటమో, ఇలాంటి పిచ్చి పనుల కన్నా వెళ్తున్నారు. ఎవరు చెప్పారు, ప్రభుజీ నాకు ప్రెషర్ ఎక్కువైపోయినందుకే నేను స్మోకింగ్ చేస్తున్నా అని. అది నీ ప్రెషర్ ని తీసేయదు, ఇంకా పెంచుతూ ఉంటుంది. టెంపరీగా మీకు అనిపించవచ్చు, కానీ అది మనస్సు పైన, దాంతో పాటు మీ యొక్క శరీరం పైన కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే టెంపరీ సొల్యూషన్స్ వైపు వెళ్ళకండి. మీరు ఇక్కడికి వచ్చారు, ఈ ప్రశాంతమైన వాతావరణంలో అండి ఒక 4-5 రోజులు ఉంటే ఎలా అయిపోతుంది చెప్పండి మనసు? రిలాక్స్డ్ గా అయిపోతుంది. ఏదో డల్నెస్ కోల్పోయినట్టు వస్తే రీఛార్జ్ అయితే ఎలా ఉంటాం మనం, మళ్ళీ బ్యాక్ టు వర్క్ మంచి జోష్ఫుల్ గా. ఎందుకు ఈ ప్రదేశానికి వస్తే అలా అనిపిస్తుంది తెలుసా అండి? ఇది తీసుకునే ప్రదేశం కాదు, ఇచ్చే ప్రదేశం. ఓకే. ఏ ప్రదేశమైనా తీసుకొని మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రదేశం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళినా మనకి ఏం సుఖం రాదు. ఇప్పుడు పబ్ నడిపేవాడు, సినిమా థియేటర్ నడిపేవాడు మీకేమైనా ఇవ్వాలి అని నడుపుతున్నాడా? ఏం మీ దగ్గర నుంచి తీసుకోవాలి అని అంతే కదా. కానీ ఈ ప్రదేశం మాత్రం ఏ విధంగా మీకు మనశ్శాంతిని ఇవ్వగలదు, ఏ విధంగా మీకు సేవ చేసుకునే ఒక అవకాశం ఇవ్వచ్చు, ఏ విధంగా మీకు ప్రకృతిని ఆస్వాదన చేసే ఒక అవకాశాన్ని ఇవ్వచ్చు, ఏ విధంగా గోమాత యొక్క సేవ చేసుకునే అవకాశాన్ని ఇవ్వచ్చు, ఏ విధంగా మీకు మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తులతో కలిసే ఒక అవకాశం ఇవ్వచ్చు. అందుకే అండి మనకి భారతదేశంలో మందిరం అంటే ఏంటో తెలుసా అండి? మంత్ర మీనింగ్ ఏంటో తెలుసా? మనః త్రాయతే ఇతి మంత్ర. మనస్సుని మార్చేది మంత్రం. అలానే మందిరం అనంటే మనస్సుని బాగు చేసేది మందిరం. హాస్పిటల్కి వెళ్తారండి శరీరాన్ని బాగు చేసుకోవడానికి, కానీ మన మనస్సుని మీరు అంటున్నట్టుగా ప్రెషర్, మెంటల్ హెల్త్, డిప్రెషన్ ఇది మార్చేది ఎవరు అనంటే అది మందిరమే మారుస్తుంది, ఆ భగవంతుడి యొక్క సేవ. మాకండి ఇక్కడ ఈ ఆశ్రమంలో మేము ఉన్నన్ని రోజులు ఎన్ని వందల వేల మంది జీవితాలు మార్చబడి ఈ ప్రదేశానికి వచ్చి వాళ్ళు ఎంత ఆనందంతో, కొత్త స్ఫూర్తితో, నమ్మకంతో, జీవితం పైన ఒక గొప్ప ఏమంటామంటే ఒక ఇంతూజియాజంతో వెళ్ళిన వాళ్ళు మాకు తెలుసు. అందుకే మీకు చెప్పేది ఏంటి అంటే ఫాస్ట్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ప్రెషర్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఈ వరల్డ్ లో ఇప్పుడు మనం ఉన్న ప్రదేశంలో, మనం ఉన్న ఈ ప్రపంచంలో ప్రెషర్ అనేది అందరికీ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలండి ఇంత పెద్ద పెద్ద బ్యాగులు మోసుకుంటూ ఇలా టిక్ టిక్కుమని నడవాల్సి వస్తుంది. నిజమే, వాళ్ళ బాధ వాళ్ళకున్నంతలో ఎగ్జామ్స్ టెన్షన్. మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఈ ఎగ్జామ్ పోతే ఆ ఎగ్జామ్, సర్ప్రైజ్ టెస్ట్, అసైన్మెంట్, రికార్డ్ రాయటం, ల్యాబ్, పరిగెత్తటం ఇవన్నీ ఉన్నాయి. దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మంచి వ్యక్తులతో ఉండటం, మంచి అలవాట్లను పెంపొందించుకోవటం, మంచి పనులు చేయటం. ఈ మూడింటిని ఒకసారి చెప్తాను. మంచి వ్యక్తులు అంటే ఎవరు ఈ ప్రపంచంలో అనంటే ఎవరైతే మనల్ని మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్తారో. చెడు చేయించడానికి ప్రేరేపణ చేయటం ఎవరైనా చేయొచ్చండి. ఏముందిరా పట్టుకో సిగరెట్, పట్టుకో ఈ బాటిల్ అని ఇవ్వడానికి చాలా మంది ఉంటారు, కానీ ఇది కాదు, ఇది మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వదు. మంచి ధార్మికంగా ఉండే వ్యక్తుల యొక్క సాంగత్యం అది ఎక్కడ దొరుకుతుందండి? ప్రయత్నించండి, దొరుకుతుంది. మీకు చెడవాళ్ళ యొక్క సాంగత్యం ఎలా దొరుకుతుందో మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో. రెండవది మంచి ఆలోచనలు అంటే ఏంటి అని అంటే మనం శాస్త్రం చెప్పే విషయాలు,
గీత, భాగవత, రామాయణాదులు చెప్పే విషయాలు అనమాట. ఇంకో విషయం చెప్తాను, ఎప్పుడైతే రామాయణ సీరియల్ టెలికాస్ట్ అయిందో 70% క్రైమ్ రేట్ తక్కువ అయిపోయిందట. ఏ ప్రభావం చెప్పండి? సీతమ్మ తల్లి, రాములు వారు ఏమన్నా టీవీ నుంచి బయటకు వచ్చి ఏమన్నా క్రైమ్ రేట్ ఆపారా? వాళ్ళ యొక్క జీవిత చరిత్ర వినటం చేత మనుషులో ఆ యొక్క మార్పు అనేది చెందింది, పరివర్తన అనేది కలిగింది. కాబట్టి ఇది రెండో విషయం. మూడో విషయం, మంచి అలవాట్లు అంటే ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా నేను ఎంజాయ్ చేస్తున్నానా, నాకేం వస్తుంది పక్కన పెట్టి, నేను ఈ సమాజానికి ఏ విధంగా సేవ చేయగలను, నేను ఈ దేశానికి ఏ విధంగా చేయగలను, నేను ఈ ధర్మానికి ఏ విధంగా చేయగలను, నేను ఈ సంస్కృతికి ఏ విధంగా చేయగలను, ఈ పర్యావరణానికి ఏ విధంగా చేయగలను, ఏమి ఇవ్వగలను ఆలోచించండి. నిజంగా సేవ యొక్క ఆనందం పొందిన వారెవ్వరూ కూడా ఇంకా మన కోసం మనకి ఏం కావాలని కోరుకో. అందుకే కదండి ఇప్పుడు జీవితంలో ఎన్నో, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ప్రభుజీ పెళ్ళెందుకు చేసుకోలేదు అనే ప్రశ్నకి ఆ సేవ యొక్క ఆనందం అన్నిటికంటే గొప్పది కాబట్టి ఇంకా ఏ ఆనందం కూడా రావాలి అని అనిపించదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అంతే అండి. ఆ సేవలో ఉండే ఆ ఆనందం, ఆ తృప్తి అనేది మనకు ఒకసారి కలిగితే అది ఇంకా మనం దాన్ని ఏ విధంగా కూడా, ఇంకా ఏది కూడా మనకి ప్రపంచంలో అట్రాక్టివ్ గా అనిపించదు. మా బృందావన్ బిహారీని చూసాక ఇంకెవరండి ఈ ప్రపంచంలో అట్రాక్టివ్ గా అనిపించేది? కాబట్టి ఆ స్వామిని చూసాక ఈ ప్రపంచంలో ఏ అందాన్ని చూసా సరే సో వాట్ అని అనిపిస్తుంది అనమాట మా స్వామిని చూసాక. కాబట్టి అటువంటి భగవంతుడు మదన మోహనుడు మా టెంపుల్ నెక్స్ట్ సెకండ్ టెంపుల్ ఇక్కడ ఉన్నదన్నమాట. మదనుడు అంటే మన్మధుడు, క్యూపిడ్, కామదేవుడు అని అంటారు కదా. ఆయన ఈ ప్రపంచంలో ఉండే అందరికంటే అందమైన వ్యక్తి అట. ఆయన ఒకసారి కృష్ణుడిని చూడడానికి వచ్చారట. కృష్ణుడు చూడంగానే కళ్ళు తిరిగి కింద పడిపోయారట. ఆయన కృష్ణుడి యొక్క అందాన్ని చూసి అందుకు కృష్ణుడి పేరు మదన మోహనుడు, అంటే మదనుణ్ణి కూడా మోహించేవాడు. శ్రీమతి రాధారాణి పేరేంటో తెలుసా? మదన మోహన మోహిని. కృష్ణుడు ఒకసారి రాధారాణిని చూడడానికి వెళ్తే ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయారట. కాబట్టి అంత అందం శ్రీమతి రాధారాణి. కాబట్టి ఆ అందాన్ని పొందాక, వాళ్ళ యొక్క సేవ యొక్క ఆనందాన్ని పొందాక, వాళ్ళ భక్తుల యొక్క సాంగత్యాన్ని పొందాక ఈ ప్రపంచంలో ఇంకా ఏ ఆనందము కూడా మనకి తుచ్చంగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ప్రెజర్ ఉంది ఈ ప్రపంచంలో, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీకోసం మీరు సమయం తీసుకోండి. కొద్దిగా మెడిటేషన్, మంత్ర జపం, సేవ, చిన్న విషయాలు చిన్నగా మీరు చేస్తూ ఉండండి. తప్పకుండా మన మనస్సుని మనం ఆ ప్రెజర్ నుంచి తట్టుకునే శక్తి మనకి ఇవ్వగలుగుతుంది. కాబట్టి మన అలవాటు ప్రతి ఒక్కటి చిన్న విషయం అలవాటు చేసుకోండి. ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ప్రతిరోజు కూడా నేను ఆలయానికి వెళ్తాను, ప్రతిరోజు కూడా ఒక 15 నిమిషాలు భగవన్ నామాన్ని చెప్తాను, వారంలో ఒకసారి గోసేవకి వెళ్తాను, గోశాలకి వెళ్ళి ఆవుల్ని, ఇప్పుడు మనం గోశాలకి వెళ్దాం రేపు, చూద్దాం ఎంత అద్భుతంగా గోసేవ చేస్తారు. మన రష్యన్ నుంచి బృందసఖి మాతాజీ భీమా ప్రభు 4 నెలలు సెలవు పెట్టుకొని ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి గోవుల యొక్క సేవ చేసుకుంటారనమాట. రేపు మనం మాట్లాడదాం వాళ్ళతో పాటు. కాబట్టి మన భారతీయులందరూ మేము సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం, మేము హిందువులం, గోరక్ష అని అంటారు కదా. కానీ ఎంతమంది ఇలా సేవ చేస్తున్నాము. కాబట్టి సేవ నేర్చుకోండి. దీనికి ఇంకేమి మీరు కనెక్షన్ ఏంటి ప్రభు చెప్పండి, నేను ఇక్కడ గోవు సేవ చేస్తే నా ప్రెషర్ ఎలా తగ్గుతుంది, అది మీరు చేసి తీరితే కానీ మీకు తెలుస్తుంది. దానికి చెప్పలేము ఇంకా కనెక్షన్. సో ఇన్ని మార్గాలు ఉన్నాయి. భగవత్ సాంగత్యం, భగవద్భక్తి, ఆధ్యాత్మిక జీవనం, అన్నిటికీ సొల్యూషన్ ఈ ప్రపంచంలో ఉన్నది. మనకుండే ప్రెజర్స్ కి కూడా అదే సొల్యూషన్. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.